Hi friends, hearty welcome to Rise. Ramos Institute of Spoken English. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం 30 వాక్యాలను నేర్చుకున్నాం. ఈ క్లాస్లో ఇంకా 15 వాక్యాలను నేర్చుకుందాం. మంచిది, మంచిది. ఏంటి? మంచిది, మంచిది. దీన్ని ఇంగ్లీష్లో గుడ్, గుడ్. కీప్ ఇట్ అప్. Good. Keep it up. Good. Keep it up. మంచిది. Good. Keep it up. ఒకసారి నాతో పలకండి ఫ్రెండ్స్. మంచిది. Good. Keep it up. మంచిది. Good. Keep it up. ఇంతే ఫ్రెండ్స్. ఇలాగే ఇంగ్లీష్ని ఎవరితోనైనా కమ్యూనికేట్ చేస్తే మాట్లాడుతూనే ఉంటే ఈజీగా అర్థమైపోతుంది. ఈజీగా మాట్లాడొచ్చు. ఇంతే ఫ్రెండ్స్, మీ నోట్స్లలో ఇది ఒకసారి రాసుకోండి. నెక్స్ట్ వన్. హో, అది అద్భుతమైనది. అది అద్భుతమైనది. అద్భుతమైనది. అది అద్భుతమైనది. హో, అది అద్భుతమైనది. హో, అది అద్భుతమైనది. దీన్ని ఇంగ్లీష్లో హో, దట్స్ వండర్ఫుల్. దట్స్ వండర్ఫుల్. దట్స్ వండర్ఫుల్. హో, దట్స్ వండర్ఫుల్. హో, అది అద్భుతమైనది. హో, దట్స్ వండర్ఫుల్. దట్స్ వండర్ఫుల్. ఫ్రెండ్స్, నాతో ఒకసారి పలకండి. హో, అది అద్భుతమైనది. హో, దట్స్ వండర్ఫుల్. నెక్స్ట్ వన్. అది అద్భుతము. అది అద్భుతము. అది అద్భుతము. అది అద్భుతము. అది అద్భుతము. దీన్ని ఇంగ్లీష్లో దట్స్ స్ప్లెండెడ్. దట్స్ స్ప్లెండెడ్. దట్స్ స్ప్లెండెడ్. అది అద్భుతము. దట్స్ స్ప్లెండెడ్. స్ప్లెండెడ్. అది అద్భుతము. దట్స్ స్ప్లెండెడ్. దట్స్ స్ప్లెండెడ్. అంతే ఫ్రెండ్స్, ఒకసారి పలకండి నాతో. అది అద్భుతము. దట్స్ స్ప్లెండెడ్. దట్స్ స్ప్లెండెడ్. ఇంతే ఫ్రెండ్స్, కష్టమైన పదాలున్నా కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకోవడం అంటే ఎవరితోనన్నా కమ్యూనికేట్ ఈజీగా మాట్లాడుతూనే ఉంటే అది అర్థమైపోతుంది. నెక్స్ట్ వన్. హో, హో, ఎంత అత్యుత్తమమైనది. ఎంత అత్యుత్తమమైనది. అత్యుత్తమమైనది. హో, ఎంత అత్యుత్తమమైనది. హో, ఎంత అత్యుత్తమమైనది. హో, ఎంత అత్యుత్తమమైనది. ఎంత అత్యుత్తమమైనది. దీన్ని ఇంగ్లీష్లో హో, వాట్ అన్ ఎక్సలెంట్. వాట్ అన్ ఎక్సలెంట్. వాట్ అన్ ఎక్సలెంట్. హో, వాట్ అన్ ఎక్సలెంట్.
హో వాట్ అన్ ఎక్సలెంట్. హో ఎంత అత్యుత్తమమైనది. హో వాట్ అన్ ఎక్సలెంట్. హో వాట్ అన్ ఎక్సలెంట్. హో ఎంత అత్యుత్తమమైనది. ఒకసారి నాతో పలకండి ఫ్రెండ్స్. హో ఎంత అత్యుత్తమమైనది. హో వాట్ అన్ ఎక్సలెంట్. హో వాట్ అన్ ఎక్సలెంట్. నెక్స్ట్ వన్. హో అది అద్వితీయమైనది. అద్వితీయమైనది. అది అద్వితీయమైనది. హో అది అద్వితీయమైనది. హో అది అద్వితీయమైనది. హో అది అద్వితీయమైనది. దీన్ని ఇంగ్లీష్ లో హో దట్స్ మార్వలస్. దట్స్ మార్వలస్. హో అది అద్వితీయమైనది. హో దట్స్ మార్వలస్. హో అది అద్వితీయమైనది. హో దట్స్ మార్వలస్. హో దట్ మార్వలస్. హో దట్స్ మార్వలస్. ఫ్రెండ్స్ ఒకసారి పలకండి. హో అది అద్వితీయమైనది. హో దట్స్ మార్వలస్. హో దట్స్ మార్వలస్. నెక్స్ట్ వన్. అది చాలా గొప్పది. 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 దీన్ని ఇంగ్లీష్ లో దట్స్ గ్రేట్. దట్స్ గ్రేట్. దట్స్ గ్రేట్. అది చాలా గొప్పది. దట్స్ గ్రేట్. అది చాలా గొప్పది. దట్స్ గ్రేట్. అది చాలా గొప్పది. దట్స్ గ్రేట్. ఫ్రెండ్స్ నాతో ఒకసారి పలకండి. అది చాలా గొప్పది. దట్స్ గ్రేట్. అది చాలా గొప్పది. దట్స్ గ్రేట్. అంతే ఫ్రెండ్స్. నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒక మాటే. అందరితో అంటే మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో అలా అందరితో కమ్యూనికేట్ చేస్తే మీకు ఇంగ్లీష్ చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ వన్. అది అమోఘము. అమోఘము. అది అమోఘము. అది అమోఘము. అది అమోఘము. అది అమోఘము. అది అమోఘము. దీన్ని ఇంగ్లీష్ లో ఇట్స్ ఫెంటాస్టిక్. ఇట్స్ ఫెంటాస్టిక్. అది అమోఘము. ఇట్స్ ఫెంటాస్టిక్. అది అమోఘము. ఇట్స్ ఫెంటాస్టిక్. అది అమోఘము. ఇట్స్ ఫెంటాస్టిక్. ఫ్రెండ్స్ ఒకసారి పలకండి. అది అమోఘము. ఇట్స్ ఫెంటాస్టిక్. అది అమోఘము. ఇట్స్ ఫెంటాస్టిక్. ఫ్రెండ్స్ మీరు అందరు బుక్లలో రాసుకుంటున్నారా? మీ నోట్స్లలో రాసుకోండి. పాత క్లాసులలో జరిగిన దానిలతోనే కలిపి కింద రాసుకోండి. నెక్స్ట్ వన్. నీవు
ఎంత స్పష్టంగా ఉన్నావు. నీవు ఎంత స్పష్టంగా ఉన్నావు. నీవు ఎంత స్పష్టంగా ఉన్నావు. నీవు ఎంత స్పష్టంగా ఉన్నావు. నీవు ఎంత స్పష్టంగా ఉన్నావు. నీవు ఎంత స్పష్టంగా ఉన్నావు. దీన్ని ఇంగ్లీష్లో హౌ క్లియర్ యు ఆర్. హౌ క్లియర్ యు ఆర్. హౌ క్లియర్ యు ఆర్. హౌ క్లియర్ యు ఆర్. నీవు ఎంత స్పష్టంగా ఉన్నావు. హౌ క్లియర్ యు ఆర్. హౌ క్లియర్ యు ఆర్. నీవు ఎంత స్పష్టంగా ఉన్నావు. హౌ క్లియర్ యు ఆర్. హౌ క్లియర్ యు ఆర్. ఫ్రెండ్స్ నాతో ఒకసారి పలకండి. నీవు ఎంత స్పష్టంగా ఉన్నావు. హౌ క్లియర్ యు ఆర్. హౌ క్లియర్ యు ఆర్. నెక్స్ట్ వన్. నిజంగా నిజంగా తెలివైన. 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 దీన్ని ఇంగ్లీష్లో రియల్లీ బ్రిలియంట్. రియల్లీ బ్రిలియంట్. నిజంగా తెలివైన. 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 రియల్లీ బ్రిలియంట్. రియల్లీ బ్రిలియంట్. రియల్లీ బ్రిలియంట్. నెక్స్ట్ వన్. నాకు 21 సంవత్సరాలు. సంవత్సరాలు. నాకు 21 సంవత్సరాలు. నాకు 21 సంవత్సరాలు. నాకు 21 సంవత్సరాలు. దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ 21. ఐ యామ్ 21. నాకు 21 సంవత్సరాలు. 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 ఐ యామ్ 21. నెక్స్ట్ వన్. మిమ్మల్ని కలవడం బాగుంది. 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 దీన్ని ఇంగ్లీష్లో నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. మిమ్మల్ని కలవడం బాగుంది. నైస్ టు మీట్ యూ. మిమ్మల్ని కలవడం బాగుంది. నైస్ టు మీట్ యూ. మిమ్మల్ని కలవడం బాగుంది. నైస్ టు మీట్ యూ. ఫ్రెండ్స్ ఒకసారి పలకండి. మిమ్మల్ని కలవడం బాగుంది.
నైస్ టు మీట్ యూ. మిమ్మల్ని కలవడం బాగుంది. నైస్ టు మీట్ యూ. నెక్స్ట్ వన్. అవును. అవును. నేను ఉన్నా. అవును. నేను ఉన్నా. అవును లేదా నేను ఉన్నా. అవును. నేను ఉన్నా. అవును. నేను ఉన్నా. అవును. నేను ఉన్నా. దీన్ని ఇంగ్లీష్‌లో యెస్. ఐ యామ్. యెస్. ఐ యామ్. అవును. నేను ఉన్నా. యెస్. ఐ యామ్. అవును. నేను ఉన్నా. యెస్. ఐ యామ్. ఫ్రెండ్స్ ఒకసారి పలకండి. అవును. నేను ఉన్నా. యెస్. ఐ యామ్. అవును. నేను ఉన్నా. యెస్. ఐ యామ్. యెస్. ఐ యామ్. అవును. నేను ఉన్నా. యెస్. ఐ యామ్. నెక్స్ట్ వన్. కూర్చోండి. 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 దీన్ని ఇంగ్లీష్‌లో సిట్ డౌన్. సిట్ డౌన్. కూర్చోండి. సిట్ డౌన్. కూర్చోండి. సిట్ డౌన్. కూర్చోండి. సిట్ డౌన్. కూర్చోండి. సిట్ డౌన్. ఫ్రెండ్స్ ఒకసారి పలకండి. కూర్చోండి. సిట్ డౌన్. కూర్చోండి. సిట్ డౌన్. కూర్చోండి. సిట్ డౌన్. కూర్చోండి. సిట్ డౌన్. నెక్స్ట్ వన్. నాకు కూడా ఆకలిగా ఉంది. ఆకలిగా ఉంది. నాకు కూడా ఆకలిగా ఉంది. నాకు కూడా ఆకలిగా ఉంది. నాకు కూడా ఆకలిగా ఉంది. నాకు కూడా ఆకలిగా ఉంది. దీన్ని ఇంగ్లీష్‌లో ఐ యామ్ హంగ్రీ టూ. ఐ యామ్ హంగ్రీ టూ. నాకు కూడా ఆకలిగా ఉంది. ఐ యామ్ టూ హంగ్రీ అన్నా అనవచ్చు. ఐ యామ్ హంగ్రీ టూ అన్నా అనవచ్చు. రెండిటికి ఒకటే మీనింగ్ వస్తుంది. నాకు కూడా ఆకలిగా ఉంది. ఐ యామ్ హంగ్రీ టూ. ఐ యామ్ హంగ్రీ టూ. నాకు కూడా ఆకలిగా ఉంది. ఐ యామ్ హంగ్రీ టూ. నాకు కూడా ఆకలిగా ఉంది. ఐ యామ్ హంగ్రీ టూ. ఐ యామ్ హంగ్రీ టూ. ఫ్రెండ్స్ రాసుకుంటున్నారా మీరందరూ బుక్‌లో? ఇంతే అండి. ఇలాగే ఈజీగా నేర్చుకోవచ్చు ఇంగ్లీష్‌ని. నెక్స్ట్ వన్. అవుననుకోండి. 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 దీన్ని ఇంగ్లీష్‌లో ఆఫ్ కోర్స్. ఆఫ్ కోర్స్. ఆఫ్ కోర్స్. అవుననుకోండి. ఆఫ్ కోర్స్. అవుననుకోండి. ఆఫ్ కోర్స్. అవుననుకోండి. ఆఫ్ కోర్స్.
అవుననుకోండి. ఆఫ్ కోర్స్. ఆఫ్ కోర్స్. అంతే ఫ్రెండ్స్. నిన్న నేను చెప్పాను కదా! నిన్న 15 అంటే లాస్ట్ క్లాస్‌లలో 30 చెప్పాను నేను. ఇప్పుడు మళ్ళీ ఈ 15. ఇవన్నిటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకింకా ఇంగ్లీష్ ఈజీగా అర్థమవుతుంది. మాట్లాడడానికి సులువుగా ఉంటుంది. మీ నైబర్స్‌తో, మీ పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళతో మీరు ఇంగ్లీష్‌లోనే మాట్లాడండి. అప్పుడు మీకు ఇంకా ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడడానికి వస్తుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్‌లో కలుసుకుందాం. బాయ్.